వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి రోహిత్. సో ఈ వీడియోలో మనం అమెజాన్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు. సో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోతుంది, షార్ట్స్ ఓన్లీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో లాంగ్ వీడియోస్కి ఏంటంటే కొంచెం బిజీ అయిపోయి కొంచెం అవ్వలేదు. యాక్చువల్లీ చాలా యూస్ఫుల్ వీడియోతో వచ్చాను ఈ రోజు అయితే మాత్రం. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, వెదర్కి సపోర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తే మనం మోస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం అనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే ఎంత కంఫర్టబుల్గా క్లాతింగ్ వేసుకుంటే అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వగలం, అంత ఈజీగా ఏదైనా వర్క్స్ చేసేటప్పుడు అంత ఈజీగా చేయగలం అనమాట. ఒక టెంపుల్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా ఈజీ టు క్యారీలా ఉండాలన్నమాట. ఎంత ఈజీగా ఉంటే మన క్లాతింగ్ అంత బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ యాక్చువల్లీ. సో ఏంటంటే అమెజాన్లో క్లాతింగ్ బాగోదు అని అనిపిస్తూ అమెజాన్లో క్లాతింగ్ బాగోదు అనే ఒపీనియన్తో ఉంటారు కదా, కానీ ఇవి మాత్రం అమెజాన్ హాల్లో మాత్రం నిజంగా చెప్తున్నా 100కి 200% చాలా వర్త్ ప్రోడక్ట్స్ అనమాట. ఇవి వర్త్. ఇంకా అసలు ఆ డ్రెస్ మెటీరియల్స్, ఇప్పుడు ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకుంటే స్టిచ్ చేయించుకొని మనకు నచ్చే విధంగా అయితే మాత్రం చెయ్యరు. ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఒకటి చెప్తాం వాళ్ళకి, కానీ రిటర్న్ వచ్చేది మాత్రం వేరే ఉంటుంది, మనకు ఆ విషయం తెలుసు. సో మనకు నచ్చే విధంగా ఉండదు కాబట్టి ఇది ఏంటంటే ఒక ప్యాంటు, డ్రెస్, చున్నీ అన్నది అండర్ 600లో వస్తున్నాయంటే అది చాలా వర్త్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. సో అందుకని చెప్పి ఇవి ఏంటంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ కాటన్ అనమాట. ఈ సమ్మర్ స్పెషల్ అనమాట ఇవి. అందుకని చెప్పి ఇవి మాత్రమే చేయాలనుకున్నాను. నాకైతే బాగా నచ్చాయి డ్రెస్సెస్ అన్నీ కూడా, మంచి కలర్స్ కూడా. సో అందుకని చెప్పి మీరు కూడా ట్రై చేసేయండి నచ్చితే. సో లేట్ చెప్పి సెట్ వచ్చి ఫస్ట్ అయితే చూపిస్తున్నాను. సో రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్లో రెడ్ కలర్ బాందిని ప్రింట్ అనమాట. చాలా బాగుంది చూడండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ. ఈ ఫ్రంట్లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంది యాక్చువల్లీ, చూడడానికి కూడా అంటే వేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. 3/4 హ్యాండ్స్ వచ్చాయి దీనికి, ఇంకా హ్యాండ్స్కి అయితే ఎలాంటి వర్క్ లేదు, కానీ బాగుంది. ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంది, చాలా గుడ్ అనిపించింది నాకైతే. ఫ్యాబ్రిక్ బాగా నచ్చింది. సో కుర్తీ అయితే ఇలా వచ్చింది. వేసుకొని మీకు ఆల్రెడీ వేసుకొని కూడా చూపిస్తాను, వేసుకొని కూడా మంచి వీడియో పెడతాను. నెక్స్ట్ వచ్చి ప్యాంట్ అనమాట. ప్యాంట్ వచ్చి ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది, చాలా స్టిక్గా ఉంది, బాగుంది కూడా. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ అనమాట, చాలా బాగుంది. అంటే ఇప్పుడు వాష్ చేస్తే, ఆఫ్టర్ వాష్ చేస్తే ఫ్యాబ్రిక్ ఏమైనా షింక్ అవుతుందా ఇలాంటివన్నీ డౌట్స్ ఉంటాయి కదా, కాకపోతే ఇది అలా లేదు. చాలా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా థిక్ ఫ్యాబ్రిక్ కూడా యాక్చువల్లీ. మరీ అంత పలుచగా కూడా. ట్రౌజర్ ప్యాంట్స్ టైప్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనిపిస్తుంది వేసుకుంటే. నెక్స్ట్ చున్నీ వచ్చి సాఫ్ట్ జార్జెట్ వచ్చింది, దుపట్టా వచ్చి సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చి దీనికి వచ్చి ఇంకా బాందిని ప్రింట్తోనే ఎండ్స్ ఇచ్చారనమాట. బాందిని ప్రింట్స్తోనే చాలా బాగుంది. ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వైస్ వెరీ నైస్ అనమాట. సెట్ వచ్చి లెమన్ ఎల్లో, చాలా బాగుంది. లెమన్ ఎల్లో విత్ స్కై బ్లూ అనమాట, చాలా బాగుంది. వీటి రెండు కాంబినేషన్ కూడా, వీటి రెండు కాంబినేషన్ చాలా యూనిక్గా అనిపించింది, బాగుంది కూడా. సో ఓపెన్ చేసి చూద్దాము. సో ఇదైతే మాత్రం చాలా బాగుంది. ఈ కుర్తీ సెట్ కూడా, ఇది కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. వీనెక్ ప్యాటర్న్ వచ్చింది, ఇది ఫ్రంట్లో వీనెక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ లేస్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి అనమాట, చాలా బాగుంది ఇదైతే మాత్రం. ఈ ప్రింట్ కూడా అంత నార్మల్గా చాలా బాగుంది. ప్రింట్ కూడా అంత గ్లిటరీగా అలా వస్తున్నాయి కదా, సో అలా అయితే లేదు. చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అనమాట. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. దీనికి కూడా 3/4 హ్యాండ్స్ వచ్చాయి.
దీనికి కూడా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. దీనికి కూడా లాస్ట్లో ఎండ్లో వచ్చి లేస్ కూడా వచ్చాయి అనమాట, వైట్ లేస్, చాలా హైలైట్ అవుతుంది. మెయిన్లీ ఈ కుర్తీలో నాకు నచ్చింది ఏంటంటే వీనెక్ ప్యాటర్న్ రావడం అనమాట. నేను స్టైల్ చేసి చూపిస్తాను ఫైనల్లీ. దీని ప్యాంట్, ఇది కూడా ట్రౌజర్ ప్యాంట్ యాక్చువల్లీ, ట్రౌజర్ కాదు, ఇది ప్లాజో ప్యాంట్ అనమాట. ప్లాజో ప్యాంట్ వచ్చింది, కానీ ఇది కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది, బాగుంది. ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. దీనికి కూడా ఒక పాకెట్ ఇచ్చింది, ఈజీగా ఉంటుంది అనమాట, కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది కూడా చాలా. నెక్స్ట్ వచ్చి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దుపట్టా అనమాట. దుపట్టా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ యాక్చువల్గా, బాగుంది. దీని మీద కూడా ప్రింట్ అది కూడా చాలా బాగా వచ్చింది చూడండి. ప్రింట్ కూడా వైట్ ఫ్లవర్ ప్రింట్ వచ్చింది. ఆ ప్రింట్ కూడా అంత ఈజీగా రిమూవ్ అయిపోయే ప్రింట్ ఏం కాదు, కానీ బాగుందనమాట. దీనికి కూడా లేస్ ఇచ్చారు, ఫినిషింగ్ చాలా బాగుంది కదా, చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది. లెమన్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ అంటే ఇంక చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. సో ఈజీగా అనిపిస్తుంది అన్నమాట, లైట్ వెయిట్ ఉన్నాయి ఈ క్లాతింగ్. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చి బ్లూ కలర్ డ్రెస్ అనమాట, బ్లూ అండ్ వైట్లో వచ్చింది. సో ఈ డ్రెస్ కూడా చూద్దాము. ఇది కూడా వీనెక్ ప్యాటర్న్ యాక్చువల్లీ, నాకు ఇది కూడా బాగా నచ్చింది చూడగానే, అందుకని ఆర్డర్ చేశాను. చూద్దాం ఇది కూడా ఓపెన్ చేసి ఎలా ఉందో. సో యాక్చువల్లీ ఇదైతే మాత్రం చాలా బాగుంది. అంబ్రెల్లా కట్ వచ్చింది, వీనెక్ ప్యాటర్న్ వచ్చింది, 3/4 స్లీవ్స్ వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కూడా, వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్ అనమాట. ఈ ఎండ్స్ కూడా మంచిగా ఇచ్చారు ఫినిషింగ్. ఇదంతా కూడా ఇలా అంబ్రెల్లా కట్ వచ్చింది. సో టాప్ ఇలా వచ్చింది. ప్యాంట్ ప్లాజో ప్యాంట్ వచ్చింది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఇది కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ బాగుంది, ఎలాస్టిక్ వచ్చింది, బాగుంది. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కూడా. చున్నీ వచ్చేసరికి ఇంకా కాటన్ అంటే స్టిఫ్గా ఉండిపోతుందేమో అనుకుంటాం కదా మనం, కానీ ఇది అలా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది చూడండి. మీకు ఆ ఫ్యాబ్రిక్ని పట్టుకుంటే ఆ టెక్స్చర్ తెలిసిపోతుంది యాక్చువల్లీ ఎలా ఉందని చెప్పి. సో దుపట్టా లెంత్ అది చూద్దాము. వావ్, దుపట్టా లెంత్ కూడా చాలా బాగుంది, 5 మీటర్స్ ఈజీ ఉంటుంది, చాలా బాగుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా వర్త్ అని చెప్పచ్చు, చాలా బాగుంది, ప్రైస్కి చాలా వర్త్. డ్రెస్ వచ్చి పింక్ కలర్ ఎంబ్రాయిడరీ అనమాట. ఇది ఎలా ఉందో చూద్దాము. వావ్, ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. యోక్ పార్ట్లో మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది. యోక్ పార్ట్లో కూడా మంచిగా ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా యూనిక్, అంటే చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది, చాలా బాగుంది. స్లీవ్స్ కూడా మంచిగా 3/4 స్లీవ్స్ వచ్చాయి.
లెంత్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వైజ్ వెరీ నైస్ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా స్మూత్ ఉంది. ఇది కూడా ప్యాంట్ ఎలా ఉందో చూద్దాం. ప్యాంట్ కూడా స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది. చాలా బాగుంది. ట్రౌజర్ ప్యాంట్స్ ఉంటాయి కదా, సో అలా వచ్చింది. ప్యాంట్ కూడా చాలా బాగుంది. ఎలాస్టిక్ ఉంది. దీనికి వచ్చి పాకెట్ ఏం లేదు. దీనికైతే మాత్రం బాగుంది. ఇది కూడా చాలా వర్త్ ప్రోడక్టే. చున్నీ కూడా కాటన్లో ఇచ్చారు ఇది. సో కాటన్ ఫ్యాబ్రిక్ అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంది. చాలా స్మూత్గా ఉంది. చున్నీ కూడా లెంత్ అది చెక్ చేసుకుందాం. లెంత్ కూడా బాగుంది. ఇంకా ఈ ప్యాటర్న్ కూడా బాగుంది. స్ట్రైప్స్లా వచ్చాయి. సో ఇది కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్. సో నెక్స్ట్ ఇంకో డ్రెస్ అనమాట. సో ఇది ఒకసారి చూద్దాము. ఇది కూడా ఇంకో రెడ్. ఇది కూడా చాలా బాగుంది. ఒక మంచి ఫ్లవర్ ప్రింట్ వచ్చింది. ప్యూర్ కాటన్ మెటీరియల్. ఇది కూడా సో ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. కాలర్ నెక్ వచ్చింది. నా దగ్గర కాలర్ నెక్ తక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి కాలర్ నెక్ తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంది. ప్యాంట్ కూడా సేమ్ ఇలానే మంచి ఫ్లవర్ ప్రింట్ వచ్చింది. ప్లాజో ప్లాంట్ వచ్చింది దీనికి. ఈ ప్రింట్ కూడా ఏమంత రిమూవబుల్ ప్రింట్ ఏం కాదు. చాలా బాగుంది. చాలా బాగుంది. ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది. ప్యాంట్ లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇది కూడా వర్త్ ప్రోడక్ట్ యాక్చువల్లీ. ఇంకా చున్నీ విషయానికి వస్తే కొంచెం స్టిఫ్గా ఉంది చున్నీ అయితే. చూడాలి మరి ఒక వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. కానీ చున్నీ లెంత్ అయితే మాత్రం బాగుంది. చున్నీ లెంత్ కానీ అన్నీ కూడా చాలా వర్త్ అని చెప్పచ్చు. సో ఇవి స్టైల్ చేసి చూద్దాం. సో ఇది నా వీడియో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.